పక్క జరపండి సీతారాం భార్గవ గాయత్రి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఇంత మంచి కార్తీక వన సమారాధన ఏర్పాటు చేసుకుని బ్రాహ్మణ కుటుంబీకులందరూ కూడా ఇక్కడ హాజరై పిల్లలతో కుటుంబ సమేతంగా శాస్త్రయుక్తంగా పూజలు చేసి సంతోషకరంగా వనంలో స్వేచ్ఛగా మనకున్నటువంటి రోజు దినచరి ఒత్తిడులు దినచరి వ్యవహారాలు ప్రతిదీ పక్కన పెట్టి అందరూ సంతోషకరంగా ఒక్క చోట కూడి ఇంత అద్భుతంగా కార్యక్రమం చేసుకుంటూ ప్రకృతిని స్వేచ్ఛగా ఆస్వాదిస్తూ ఆరోగ్యాన్ని పొందుతూ ఆత్మీయులందరినీ కలుసుకుంటూ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బూరుపూడి పిఎస్సిఎస్ చైర్మన్ శ్రీ కంటే కేశవరావు గారికి, అలాగే రాజనగరం మండల కానవరం పిఎస్సిఎస్ చైర్మన్ నాతిబాబు దొరబాబు గారికి, ఇతర పెద్దలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికి కూడా, సోదరిమణులందరికీ కూడా ప్రత్యేకంగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు ఈ కమిటీ వారిని కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నేను లాస్ట్ ఇయర్ ఒక 5 లక్షల రూపాయలని బ్రాహ్మణ సంఘానికి ఇవ్వాలని ఇస్తాను అని అనౌన్స్ చేయడం జరిగింది. 5 లక్షల రూపాయలు అలా పక్కన పెట్టించాను. 2 వర్గాలుగా ఏర్పడి ఏదో చిన్న చిన్న గ్యాప్ల వల్ల 2 కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎక్కడ ఇవ్వాలో తెలియట్లేదు, ఎవరికి ఇవ్వాలో తెలియట్లేదు. ఈ బ్రాహ్మణ సంఘం యొక్క కుల పెద్దలందరినీ కూడా, అందరు గురువులు మీరు, ఎందరికో మీరు జ్ఞానోదయాన్ని ఇచ్చేవారు, సనాతన ధర్మాన్ని కాపాడేవారు, దైవారాధన చేసేవారు, అందరూ కూడా విద్యావంతులు. ఆల్మోస్ట్ ఎక్కడోగా ఉండరు, ఒకళ్ళిద్దరు కూడా 1 or 2% కూడా విద్య లేని వాళ్ళు ఉండరు. అందరికీ మాలాంటి మిగిలిన కులాల్లో పుట్టిన వాళ్ళందరూ కూడా మీ పాదాలకు నమస్కరించదగ్గ వాళ్ళకే ఈ యొక్క బ్రాహ్మణ కులంలో ఉంటారు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరుతున్నది ఏంటంటే, నా దగ్గర 5 లక్షల రూపాయలు అలా ఉన్నాయి, మీరు ఏ రోజు పంపించమంటే ఆ రోజు పంపిస్తాను. మరి అది అందరూ కలిసి, కుల పెద్దలు అందరూ కలిసి ఒక యూనిట్కి మీద తెచ్చి, చిన్న చిన్న గ్యాపులు ఉన్నాయి వాళ్ళ గ్యాపులు ఉన్నాయి కాబట్టి సరి చేయడానికి ప్రయత్నం చేయండి. కానీ అప్పుడు 2 కాపురాలు అవుతాయి, తర్వాత విషయం. ప్రస్తుతం ప్రయత్నం చేయండి. మొన్న ఓకే అన్నారు, మళ్ళీ వీళ్ళకి ఏదో తెగలేనట్టుంది. దీన్ని సరిచేసి, అంటే ఏ కార్యక్రమం చేయాలన్నా 2 వర్గాలు కానీ ఉంటే, ఏ పని చేయాలన్నా ఒక వర్గం ఎస్ అంటది, ఒక వర్గం నో అంటది. కాబట్టి ఒకే వర్గంగా చేయగలిగితే, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది టీచర్లు ఉంటారు, అందరూ చెప్పారు చిన్నప్పటి నుంచి కూడా ఐకమత్యమే మహాబలం అని చెప్పి. ఐకమత్యంగా ఉంటే మనం ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయగలుగుతాం. కాబట్టి మీరు ఏ రోజు పిలిస్తే ఆ రోజు తెచ్చి ఇవ్వడానికి, అంటే బలరామకృష్ణ అనే వ్యక్తి మాట ఇస్తాడంటే నిలబెట్టుకుంటాడు. ఈ యొక్క బ్రాహ్మణ సంఘం తాలూకు డబ్బులు అలా ఉండిపోయినాయి. మా అమ్మాయి పుట్టినరోజు ఇద్దాం అనుకున్నాం, అంటే మళ్ళీ మార్చి 29 లాస్ట్ ఇయరే ఇద్దాం అనుకున్నాం. కానీ 2 సంఘాలు విడివిడిగా అప్రోచ్ అయ్యేసరికి నేను కన్ఫ్యూజ్ అయిపోయాను, ఏ సంఘానికి ఇవ్వాలి ఏది ఇవ్వకూడదు. మళ్ళీ పుట్టినరోజు వచ్చేస్తుంది, మళ్ళీ కార్తీక మాసం వచ్చేస్తుంది. ఈ పుట్టినరోజు లోపైన ఈ బ్రాహ్మణ సంఘానికి చేరే విధంగా, ఎందుకంటే బ్రాహ్మణుడికి ఇస్తానన్నది ఇవ్వకపోతే అది ఇంకా కూడా బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంటుంది అనేది కూడా పురాణాలు ఘోషిస్తున్నాయి. ఇస్తానని చెప్పకుండా పట్టుకెళ్ళి ఇస్తేనే ఆ యొక్క మంచి జరుగుద్దని చెప్తారు. కానీ ఇస్తానని చెప్పి ఇవ్వకపోతే ఇంకా పాపం దోషం జరుగుతుంది. కాబట్టి ఆ దోషాన్ని నాకు లేకుండా మీరందరూ కలిసి ఏకస్తులై
ఏది చెప్తే అది పెద్దలందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకుని దాన్ని ఫాలో అవడానికి సిద్ధంగా ఉన్నాను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలకి సోదరులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.